కానీ ఈ సినిమా మీరు చేసే ముందు మీరు చేసిన ఈగల్ సినిమా అంతగా జనంలోకి వెళ్ళలేదు. చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ ప్రెజర్ ఎంతవరకు ఉంటుంది సార్? ఒక ఫ్లాప్ సినిమా తర్వాత మనం ఇంకో సినిమా ఉంటుంది సార్. ఫస్ట్ 2 months ఉంటుంది, ఫస్ట్ 1-2 months ఉంటుంది సార్. ఎలా ఉంటుందంటే మనం తీసుకునే డెసిషన్స్ మీద లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది సార్. అది మన మీద మనకి కొంచెం అనుమానం వస్తుంది, ఈ డెసిషన్ రైటా రాంగా. దాని తర్వాత తీసే కొన్ని సీన్స్ ఉంటాయి కదా సార్, అప్పుడు నాకు కొంచెం అనిపిస్తూ ఉండేది నాకు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని. బట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొన్ని బిఫోర్ తీసిన సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సిద్ధక్షేత్రం ఫైట్ ఉంది, అది బిఫోర్ తీసాం సార్. ఓకే, బిఫోర్ ఈగల్ తీసాం. అది చూసాక అనిపించింది ఇదే హై ఇస్తుంది, ఎందుకు ఆలోచిస్తున్నాం, సో దాని రిజల్ట్ ఇస్ నాట్ ది థింగ్ వీ షుడ్ టేక్ ఇన్ టు మైండ్స్ అని న్యాచురల్గా వెళ్ళాం సార్. ఎక్కడ సార్ ఈగల్లో ఎక్కడ ఫాల్ట్ జరిగింది? ఏమో సార్, అది ఫాల్టా కాదా ఈజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ సార్. ఏమైనా స్క్రీన్ ప్లే, మరి ఆ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే నచ్చలేదా నాకు తెలియదు. అది ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు కూర్చొని. ఇట్ ఈస్ స్టిల్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. అంటే కొన్ని ఐ అండర్స్టాండ్, ఇప్పుడు కొందరికి నచ్చలేదు అనే ఎలిమెంట్ని అర్థం చేసుకోగలను. ఓవరాల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డయాగ్నైజ్ సార్ ఇప్పుడు. అంటే మీకు మీరు అనాలిసిస్ ఉంటుంది కదా, మేబీ రవితేజ సార్ని ఇంకా యాక్టివ్గా చూపించాలా, అవి డౌట్స్ సార్. యాక్టివ్గా ఉండాలా, బట్ ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్ఫార్మర్ సార్. అట్లా ఆయన సటిల్గా ఉంటే నాకు భలే ఇంటెన్స్గా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్న సినిమాలు చాలా పర్ఫార్మర్ కాబట్టి సార్. సో బట్ ఆయన యాక్టివ్గా ఉండే సినిమా, నేను ధమాకా అనే సినిమా కెమెరా చేస్తాను సార్. నేను యాక్టివ్గా ఉంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను, చూస్తాను. ఈగల్ ఆ స్పేస్లో చేద్దామని అనుకోలేదు, బట్ మేబీ అదే కావాలా ఏదో సార్ అది. కానీ ఆయన మిమ్మల్ని బాగా నమ్మారు కదా 100% సార్. ఖచ్చితంగా ఏదో ఒక స్క్రిప్ట్తో ఆయన దగ్గరికి వెళ్తా ఏదో రోజు. మళ్ళీ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మిమ్మల్ని పిలిచి చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో అని మీ ఫ్యూచర్ ఆయన ముందుగానే గెస్ చేసిన. రిలీజ్కి ముందు రోజు కూడా ఆయనతో మాట్లాడాను. ఏది ఈ సినిమా రిలీజ్కి ముందు రోజు కూడా. సో హీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సపోర్ట్ టు మీ అండ్ హీ ఈజ్ ద రీజన్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. సో ఆయన ఇచ్చిన సపోర్ట్కి దానికి ఆల్వేస్ మేము ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది రవితేజ గారిది? ఎందుకంటే ఈగల్ సరిగా ఆడలేదు, మీరు తర్వాత ధమాకాకి వర్క్ చేయాల్సి వచ్చింది, అప్పుడు రిసీవింగ్ ఎలా ఉండేది సార్? ఏం లేదు సార్, ధమాకా ముందు కదండి. అవును, ధమాకా తర్వాత ఈగల్ సార్. అదేం లేదు సార్. రవితేజ గారికి నాకు ఈక్వేషన్ ఆల్వేస్ కూల్ ఈక్వేషన్. వెయిట్ చేస్తుంటాను నేను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రెస్పాన్స్ కూడా ఇచ్చారు. హ్యాపీ సార్, నాకు ఎప్పుడు ఉంటుంది ఆయన మెసేజ్. మంచి వెల్విషర్ ఆయన, నాకు డౌటే లేదు. కానీ ఒక ఫ్లాప్ సినిమా ఇస్తే ఒక టెక్నీషియన్గా మీరు టాప్లో ఉన్నారు, అప్పటికే చాలా టాప్లో ఉన్నారు. ఒక టెక్నీషియన్గా ఫ్లాప్ సినిమా ఇస్తే చాలామంది అడ్వైజులు ఇవ్వడానికి రెడీ అయిపోతుంటారు. ఎందుకు కెమెరామెన్గా చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు, 2 పడాల ప్రయాణం ఎందుకు అని చాలామంది సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? ఏముంది సార్, వినేస్తాం అంతే, మనం చేస్తాం. సో వినేస్తే అయిపోయింది కదా సార్, ఏదో చెప్తూ ఉంటారు.